హాయ్ అందరికీ. మనం లాస్ట్ వీడియోలో ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం మాడ్యూల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసాం. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయింటే జస్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మనం జస్ట్ ఒకసారి స్మాల్ రికాప్ చేసుకుందాం. సో వాట్ వీ డిడ్ ఇన్ లాస్ట్ వీడియో అని. సో ఒక ఊర్లో రాము ఉంటాడు. తనకి లోకల్ ల్యాప్టాప్లో వితౌట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎల్ఎల్ఎం మాడ్యూల్స్ని యూజ్ చేయాలనుకుంటాడు. బట్ తనకి తెలియదు దాని గురించి. తన ఫ్రెండ్ తనకి ఓలామా గురించి సజెస్ట్ చేస్తాడు. సో ఓలామా అంటే ఏంటిదంటే, సో ఇట్ ప్రొవైడ్స్ ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం మాడ్యూల్స్ అనమాట. సో మనం దాన్ని ollama.comలోకి వెళ్ళి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకున్నాం. డౌన్లోడింగ్ సక్సెస్. దాని తర్వాత ఓలామాని మన ChatGPT లాగే ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, లైక్ ఇఫ్ మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది వితౌట్ గోయింగ్ టు ఎనీ ఇంటర్నెట్ లోకల్లో ఉన్న మన ఎల్ఎల్ఎం మాడ్యూల్స్తో కనెక్ట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇది లాస్ట్ వీడియో. సో నౌ లెట్ స్టార్ట్ టుడే వీడియో. సో ఈరోజు మన వీడియోలో మన ఫ్యూచర్ కోర్స్ కావాల్సిన బేసిక్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసుకుంటాము. అండ్ దాని తర్వాత స్మాల్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాము. సో అది ఎలా చేయాలని లెట్ స్టార్ట్ నౌ. యా సో మనం ఇప్పుడు డిఫరెంట్ వేస్లో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ఎల్ఎల్ఎం మోడల్స్కి అని చూద్దాము. ఫస్ట్, సో మనం దెర్ ఆర్ 3 ways. మనకు మెయిన్గా 3 ways ఉంటాయి మనం ఎల్ఎల్ఎం మోడల్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకే, సో ఫస్ట్ మోడల్ ఏంటిది అంటే త్రూ ఇంటర్ఫేస్ అనమాట. సో దిస్ ఈస్ త్రూ యూఐ ఇంటర్ఫేస్. ఎగ్జాంపుల్స్ మనకు లైక్ చాట్, జీపీటీ, జెమినై. సో ఈ ఎల్ఎల్ఎం మోడల్స్, ఈ మనకు టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం యూఐ నుంచి యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం అనమాట. సో ఇదేంటంటే ఫ్రంటైర్ మోడల్స్ లాగా అనమాట. సెకండ్ది ఏంటిది అంటే ఏపీఐ. సో అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ త్రూ ఏపీఐ మనం ఎల్ఎల్ఎం ఏపీఐ యూజ్ చేసుకొని, సో లెట్స్ సే ఇప్పుడు మనకి ChatGPT ఉంది. సో ChatGPT నుంచి మనం ఒక ఏపీఐ కీని డౌన్లోడ్ చేసుకొని ఆ కీని మనం ఒక ఫైల్లో క్రియేట్ చేసుకొని మనం ఏదైనా పైథాన్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ కోడ్ రాసే టైంకి ఆ పర్టికులర్ ఏపీఐని ఆ కోడ్లో మనం ఇన్సర్ట్ చేస్తే మనం ఆ కమాండ్ లైన్ నుంచి లేదంటే ఏదైతే ప్రోగ్రామ్ రాసినో ఆ ప్రోగ్రామ్ వెళ్ళి బ్యాక్ ఎండ్ ఎల్ఎల్ఎం కనెక్ట్ అయ్యి మనకి డిజైర్డ్ అవుట్పుట్ని తీసుకొని మనకి ప్రింట్ చేస్తుంది. ఇది సెకండ్ వే. నెక్స్ట్ థర్డ్ వే ఇస్ డైరెక్ట్ ఇంటర్ఫేస్. సో ఈ డైరెక్ట్ ఇంటర్ఫేస్ ఏంటిది అంటే లాస్ట్ వీడియోలో మనం ట్రై చేసినట్టు ఓలామా, సో ఇంకా గామా, జెమినీ గామా, అండ్ దెన్ మైక్రోసాఫ్ట్ పై. సో వీటి ఏంటంటే ఇవి ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం మోడల్స్. సో మనం ఈ ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం మోడల్స్ని డైరెక్ట్గా మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని మనం వాటితోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి ఏంటిది అంటే దీస్ ఆర్ ఓపెన్ సోర్స్ మోడల్స్. సో వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఎందుకు అంటే దీస్ ఆర్ ఓపెన్ సోర్స్ మోడల్స్ అండ్ దీస్ ఆర్ క్లోజ్ సోర్స్ ఫ్రంటైర్ మోడల్స్. ఓపెన్ సోర్స్ మోడల్లో మనం లాస్ట్ టైం డౌన్లోడ్ చేసుకునే టైంకి ఓలామాకి చెక్ చేస్తే 3 బిలియన్ పారామీటర్స్ ఉన్నాయి. సో ఓకే, సో వేరస్ మనం ఈ ఓపెన్ ఏఐ వీటితో కంపేర్ చేసుకుంటే వీటికి సమ్ ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. సో అవుట్పుట్లో కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ ఆబ్వియస్ బికాస్ దే హ్యావ్ వాళ్ళకి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్, ఏపీఐ లిమిట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకు అదేం ఉండదు. ఓన్లీ మనం లోకల్లో మనం ల్యాప్టాప్లో ఆఫ్లైన్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి అంత మనకి ఉండదు. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ మోడల్ని ఆల్రెడీ ట్రై చేసాము. ఇది డైరెక్ట్ ఇంటర్ఫేస్ ఓలామా డౌన్లోడ్ చేసుకున్నాము. ఫస్ట్ మోడల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. డైరెక్ట్లీ మనం ఓపెన్ ఏఐతో కమ్యూనికేట్ అవుతాము. ChatGPT మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇది యూఐ మోడల్. నౌ ఏపీఐ. సో మనం ఏపీఐని యూజ్ చేసి ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ఎల్ఎల్ఎం మోడల్స్తో అని ఇప్పుడు మనం ట్రై చేద్దాము. అండ్ అట్లనే ఒక చిన్న స్మాల్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఒక ట్రై చేద్దాము. అదేంటిది అంటే వెబ్సైట్ సమ్మరైజేషన్. మీకు ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ URL మీరు దానికి ప్రొవైడ్ చేసి ఇస్తే అది ఆ వెబ్సైట్ని సమ్మరైజ్ చేసి మనకి దాంట్లో ఉన్న కంటెక్స్ట్ మొత్తం మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దీని కోడ్ మొత్తం రెడీగా అవైలబిలిటీ ఉంటుంది. సో మన ఏపీఐని డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్ URL మనం ప్రొవైడ్ చేస్తే
ఓకే, మనకు డిజైర్డ్ అవుట్పుట్ రావాలి. సో అది ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ రీసెట్ ఇట్. ఓకే, సో మనం సెకండ్ మోడల్ ట్రై చేద్దాం అనుకున్నాం. సో సెకండ్ మోడల్ ట్రై చేయడానికి మనకి కపుల్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది అంటే లైక్ స్టెప్ 1 క్లోన్ గిట్హబ్ రెపో. ఓకే, సో మనకి గిట్హబ్లో ఉన్న రెపోని మనము డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ రెపో యూఆర్ఎల్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎడ్ వార్నర్ అని ఒక ఆథర్ క్రియేట్ చేశాడు. ఇది ఓపెన్ సోర్స్, పబ్లిక్లీ అవైలబుల్ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్, వన్స్ మీరు రెపోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అనకొండ. సో అనకొండ ఏంటిది అంటే అనకొండ ఈజ్ లైక్ ఒక సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది మనకు పైథాన్ అండ్ లాట్ ఆఫ్ యూస్ఫుల్ టూల్స్ అండ్ లైబ్రరీస్ని అది దాంతోపాటే ఒక ప్యాకేజ్ లాగా మనకి ఇన్స్టాల్ చేస్తుంది. సో దీంట్లో కొండ అని ఒక ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది. సో ఇది అన్ని టూల్స్ని మనకి ఇన్స్టాల్ చేసి మేనేజ్ చేయడానికి ఈజీ అవుతుంది. కంప్లీట్ మనకు ఒక సెటప్ అనేది క్రియేట్ అవుతుంది. కంప్లీట్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ మనకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటిది అంటే క్రియేట్ ఓపెన్ ఏఐ ఏపీఐ కీ. సో మనం చాట్‌జీపీటీ ఓపెన్ ఏఐ ఏపీఐ కీని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు సిమిలర్గా ఏదైనా ఎల్ఎల్ఎం ఏదైనా కంపెనీ జెమినీ కానీ గ్రాక్ లేకపోతే ఎక్కడైనా మీరు ఏపీఐ కీ డౌన్లోడ్ చేసుకొని సేమ్ సిమిలర్ మెథడ్స్ని మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్, క్రియేట్ .env ఫైల్. సో మనం ఒక రెపోని డౌన్లోడ్ చేస్తాము. సో ఆ రెపోలో మనకి 8 వీక్స్ ఒక ఈచ్ వీక్లో ఒక ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లో ఉంటాయి. సో మనం అదే రెపోలో ఒక .env అనే ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో ఏపీఐని కీని మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ ఏపీఐ కీని ఇన్సర్ట్ చేస్తాము. సో దాట్ యూజింగ్ దాట్ కీ, ఆ కీని యూజ్ చేసుకొని మనకి ప్రోగ్రాము ఎల్ఎల్ఎం బ్యాక్ ఎండ్ ఎల్ఎల్ఎంతో కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ లాస్ట్ స్టెప్ ఏంటిది, యాక్టివేట్ అనకొండ ఎన్విరాన్మెంట్. అండ్ దీంతో పాటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా జూపిటర్ ల్యాబ్ ఉంటుంది. సో జూపిటర్ ల్యాబ్ మీకు ఐడియా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ పైథాన్ ఎనేబుల్డ్ అనమాట. ప్రీడిఫైన్డ్ ఎవ్రీథింగ్. మీరు మళ్ళీ సపరేట్గా టెర్మినల్కి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ మీరు జస్ట్ వెంటనే అక్కడ కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోయి మీకు రిజల్ట్ కూడా వస్తుంది. సో ఈ స్టెప్స్ మనం ఇప్పుడు ఫాలో అవుదాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్, క్లోన్ ద గిట్హబ్ రెపో. సో మనకి ఇక్కడ గిట్హబ్ రెపో ఉంది. దిస్ రెపో. ఓకే, సో ఈ రెపోని మనం క్లోన్ చేద్దాం. సో గిట్ రెపోని క్లోన్ చేసుకోవడానికి మీకైతే గిట్ రెడీగా ఉండాలి, ఇన్స్టాల్ అయి ఉండాలి. లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి గిట్ క్లోన్. ఓకే, సో ఇది మనకి ఎల్ఎల్ఎం ఇంజనీరింగ్ అనే ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసింది. సో మనం ఈ ఫోల్డర్లో ఈ కంటెంట్స్ ఉన్నాయి. సో వీక్ 1, వీక్ 2 అండ్ దెన్ రీడ్ మీ ఫైల్స్, ట్రబుల్ షూటింగ్ స్టెప్స్, ఎవ్రీథింగ్ మీకు దీంట్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో మీరు దీన్ని జస్ట్ ఈ డాక్యుమెంటేషన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో రీడ్ మీ. ఓకే, సో రీడ్ మీలో సెటప్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు మ్యాక్లోకి వెళ్ళండి, మ్యాక్ అయితే, లేదంటే విండోస్ అయితే పీసీ పీపుల్ అని ఉంది. సో మీరు ఇక్కడికి వెళ్ళండి. సో మ్యాక్లో సో మనం గిట్ డౌన్లోడ్ చేసుకున్నాము. సో ఇది ఒక ప్రాజెక్ట్, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని దాంట్లో గిట్ని క్లోన్ చేసుకోమంటున్నారు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, జస్ట్ ఫర్ మీ కన్వీనియన్స్ అంతే. సో నెక్స్ట్ ఈజ్ డౌన్లోడ్ అనకొండ. ఓకే, సో ఇది కూడా pretty much సింపుల్, డౌన్లోడ్. సో మాకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అండ్ దెన్ డౌన్లోడ్ ఫర్ మ్యాక్. మైన్ ఇస్ సిలికాన్. ఓకే, సో అనకొండ డౌన్లోడ్ అవుతుంది. అనకొండ ఇది కొంచెం హెవీ ఉంటుంది.
సో మీకు ఇది ఇన్స్టాల్ అవ్వకపోతే దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా వేరే ఉంది, పైథాన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో దాని స్టెప్స్ కూడా ఎవ్రీథింగ్ మీకు దీంట్లో ప్రొవైడ్ చేసే ఉంది డాక్యుమెంటేషన్లో. సో ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ ఆన్ దిస్ కంప్యూటర్, ఇన్స్టాల్. సో ఇది కొంచెం టైం పడుతుందండి, మేబీ 2-3 minutes టైం పట్టచ్చు. ఇన్స్టాల్ టైమింగ్ రిమైన్ లెస్ దాన్ ఎ మినిట్. ఓకే, ఇన్స్టాలేషన్ టైం మీకు ఒకవేళ ఇన్స్టాలేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, సో జనరల్గా విండోస్ ఇన్స్టాలేషన్ చేసే టైంకి లేదంటే మ్యాక్లో ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రబుల్ షూట్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఎర్రర్స్ని ఒకవేళ మీకు ఐడియా లేకపోతే గూగుల్ లేదంటే చాట్‌జీపీటీలో పేస్ట్ చేయండి. సో అది మీకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. అండ్ దెన్ దాని తర్వాత స్టిల్ మీకు ఇంకా ఇష్యూ అలాగనే ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో మనం దాన్ని చెక్ చేద్దాము, అంటే ఎందుకు ఆ ఎర్రర్ వస్తుంది అనే దానివల్ల కూడా మనం చెక్ చేద్దాము. ఓకే, లెట్ ఇట్ కంప్లీట్. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము నెక్స్ట్ ఏపీఐ, ఓపెన్ ఏఐ ఏపీఐ కీని ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత వాటిని ఎన్వైరన్మెంట్ ఫైల్లో క్రియేట్ చేయాలి. సో వన్స్ ఎన్వైరన్మెంట్ ఫైల్లో క్రియేట్ అయిపోయిన తర్వాత, సో దెన్ వీ షుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద బ్యాక్ ఎండ్ ఎల్ఎల్ఎం మోడల్స్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో మనం ఏం చేద్దామంటే, సో మీన్ టైం ఓపెన్ ఏఐ కీస్ని డౌన్లోడ్ చేసుకుందాము. వన్స్ అనకొండా, సో ఎల్ఎల్ఎం ఇంజనీరింగ్ కొండా ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ ఒకటి environment.yaml అనే ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ environment.yaml ఫైల్. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్, ప్రీ రిక్వజిట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. డిపెండెన్సీస్, పైథాన్ 3.11, పిప్, నబ్బీ, స్క్రిప్ట్. సో ఇవన్నీ దీనికి కావాల్సిన డిపెండెన్సీస్. సో దిస్ జస్ట్ అ సింపుల్ ఎన్విరాన్మెంట్ ఫైల్. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తాము. వన్స్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి జస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ప్రాంప్ట్లో ఇది వస్తుంది, ఎల్ఎల్ఎమ్స్ అని. సో దీని ఇండికేషన్ ఏంటిది అంటే మీకు ఎల్ఎల్ఎం ఆల్రెడీ యాక్టివ్, ఎల్ఎల్ఎం ఎన్వైరన్మెంట్ యాక్టివ్లో ఉంది అని దాని మీనింగ్ అనమాట. సో ఇది స్టిల్ ఇంకా ఇన్స్టాల్ అవుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది, బేస్డ్ ఆన్ ద ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మీన్ వైల్ ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ అండి ఇందాక నేను చెప్పినట్టు. సో అనకుండా మీకు ఇన్స్టాలేషన్ ఏదైనా ట్రబుల్ ఇస్తే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. పైథాన్ ఎన్వైరన్మెంట్ సపరేట్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఓపెన్ ఏఐ ఏపీఐ కీని డౌన్లోడ్ చేద్దాము. ఐ గెస్ నాకు ఆల్రెడీ ఒకటి ఉన్నట్టుంది. సో ఇది డెవలపర్ ప్లాట్ఫామ్ అండి. సో ప్రతి కంపెనీ, ఐదర్ ఇట్ ఈస్ ఓపెన్ ఏఐ, ఐదర్ ఇట్ ఈస్ జెమినీ, ఐదర్ ఇట్ ఈస్ గ్రోక్. సో 2 different ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కంప్లీట్గా ఐసోలేటెడ్ ప్లాట్ఫామ్స్. సో వన్ ఈజ్ మనకు ఫ్రంట్ కనిపించే చార్ట్ ప్రాంప్ట్, చార్ట్ యూఐ, అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ డెవలపర్. సో వీటిలో మీకు అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి లేదంటే ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో. అంటే మీరు దీన్ని చాట్‌జీపీటీని లేకపోతే డిఫరెంట్ ఏఐని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏపీఐస్ని యూజ్ చేసి. సో టెక్స్ట్ చాలా ఉంటాయి అన్నమాట వీటిని యూజ్ చేయడానికి. ఓకే, సో మనము నెక్స్ట్ ఏం చేద్దాము అంటే వీటిని యూజ్ చేసి ఒక ఏపీఐని క్రియేట్ చేసుకొని, ఇక్కడ ఏపీఐ రెఫరెన్స్ ఉంది. సో మీరు ఇక్కడ ఏపీఐ రెఫరెన్స్ కొడితే ఇక్కడ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. ఓకే, సో మీరు ఇక్కడికి వెళ్ళి క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని కొట్టేస్తే ఇక్కడ ఒక కీ జనరేట్ అవుతుంది. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దాన్ని మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి, ఎందుకంటే అది వన్ టైం జనరేటెడ్ కీ అనమాట. ఓకే, సో అది మీకు మళ్ళీ కనిపించదు. సో నేను ఆల్రెడీ కీ జనరేట్ చేసుకున్నా. ఒకవేళ మీరు జనరేట్ చేయకపోతే ఇక్కడికి వెళ్ళి క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని కొట్టేసేయండి, మీకు కోడ్ జనరేట్ అయిపోతుంది. అనకుండా కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే, గో బ్యాక్ దెన్ క్లోజ్. ఇది మనకు అవసరం లేదు. ఓకే, అనకుండా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో మనం
సో ఇది కొన్ని బ్యాక్ ఎండ్ కొన్ని కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ని క్రియేట్ చేసుకుంటుంది. నేను జస్ట్ చెక్ చేస్తున్నా ఇది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందా లేదా అని. సో ఇక్కడ డాట్ కొండా అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఓపీటీలో అనకుండా ఇదొక ఫైల్ క్రియేట్ అవుతుంది. తర్వాత లోకల్ ZHRC సో అనకుండా ఇన్స్టాలేషన్ టైంలో కొండా ఇనిషియలైజ్కి ఇది క్రియేట్ అవుతుంది. సో ఈ త్రీ అనకుండా సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోతే మీకు క్రియేట్ అవ్వాలి. ఓకే, ఒకసారి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత జస్ట్ మనం ఏం చేద్దామంటే టర్మినల్ని క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో దట్ ఫ్రెష్ ఇనిషియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి. సో ఇందాక మీరు ప్రీవియస్గా బిఫోర్ అనకుండా ఇన్స్టాలైజేషన్కి ముందు ఇక్కడ మీకు ఏం లేదు, జస్ట్ టర్మినల్ ప్రాంప్ట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు బేస్ అని వచ్చింది. సో అంటే మనం బేస్ అంటే మనం నార్మల్గా డైలీ మనం ఎట్లా యూజ్ చేస్తున్నామో దానికి యూజ్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం అనకొండాని యాక్టివేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ బేస్ ప్లేస్లో LLMs అని క్రియేట్ అవుతుంది. సో LLMs అంటే కంప్లీట్ వర్చువల్ ఎన్వైరన్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కమాండ్ కూడా ఇచ్చాడు అనుకుంటాను. ఓకే, సో కొండా క్రియేట్. సో ఇది మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారో ఆ డైరెక్టరీలోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. LLM ఇంజనీరింగ్. ఓకే, LS-L. సో మనకి ఎన్వైరన్మెంట్స్ ఫైల్ ఉంది కాబట్టి కొండా ఓకే కొండా క్రియేట్ అయ్యింది. లెట్స్ సీ. సో ఇది మనకు కంప్లీట్గా డిఫరెంట్ ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో సాల్వింగ్ ద ఎన్వైరన్మెంట్, డౌన్లోడింగ్ ప్యాకేజెస్ చూడండి. సో పైథాన్, దాని లైబ్రరీస్, డిపెండెన్సీస్ అన్నీ కంప్లీట్గా ప్యాకేజ్ బండిల్ లాగా మనకు క్రియేట్ చేస్తుంది. దేర్ ఆర్ స్టిల్ మోర్. ప్రిపేరింగ్ ట్రాన్సాక్షన్, వెరిఫైయింగ్ ట్రాన్సాక్షన్. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఓపెన్ఏఐ కీని .env ఫైల్ క్రియేట్ చేసి మనం ఆ ఫైల్లో వాటిని ఇన్సర్ట్ చేయాలి. లెట్స్ సీ. సో మీన్వైల్ మనకి కీ కూడా ఉంది. సో I'm just checking the key. సో కీ చెక్ చేస్తున్నా అండి, కీ ఎక్కడ ఉంది. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. I kept it somewhere. Where it is. Notes. ఓకే అండి. సో ఇప్పుడు నౌ మనకి సక్సెస్ఫుల్లీ ఆల్ ద ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. సో నౌ కొండా యాక్టివేట్ LLMs. సో మీరు కొండా యాక్టివేట్ LLMs చేస్తే ఇక్కడ మీకు బేస్ అనేది అయితే ఉందో ఇది చేంజ్ అయిపోయి LLMs ప్రాంప్ట్లోకి చేంజ్ అయిపోవాలి. నౌ సి. సో నౌ మన LLM ప్రాంప్ట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో మన LLM ఎన్వైరన్మెంట్ కంప్లీట్గా యాక్టివేట్ అయిపోయింది. ఓకే. సో మీన్ వైల్ మనము ఓపెన్ఏఐ కీని API కీ అయితే తీసుకున్నామో ఆ కీని ఒకసారి తీసుకొని ఒక డాట్ ఎన్వైరన్మెంట్ ఫైల్ క్రియేట్ చేసి మనం ట్రై చేద్దాము ఎట్లా అవుతుంది అని ట్రై చేద్దాము. ఓకే.
engineering. I think this is my key. Okay, so let's now check the documents. So vim dot env, ఇక్కడ ఒక ఫార్మాట్ ఉంటుందండి. ఫార్మాట్లో మనం ప్లేస్ చేయాలి. డాట్ env ఓపెన్ ఏఐ కీ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఏపీఐ కీ ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్న కీ ఉందా. ఓకే, సో ఇది కంప్లీట్గా సేమ్ ఫార్మాట్లో ఉన్నది. Let's try to remove this. Okay, open API key remove అయింది. సో ఆ ఫైల్ని యాక్టివేట్ చేస్తున్నాం జస్ట్ ఫర్ చెకింగ్. సో నేను ఏం చేస్తున్నా అంటే టర్మినల్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, సో దట్ న్యూ సెషన్ విల్ బి లోడెడ్. సో బేస్ ఉంది. సో మనం మళ్ళీ కొండాని యాక్టివేట్ చేయాలి. కొండా డాట్ env, వేర్ ఇస్ దట్ కమాండ్? virtual create conda activate llms. ఓకే, సో నౌ LLM యాక్టివేట్ అయింది అండ్ మనం కీని కూడా క్రియేట్ చేసి ఎవ్రీథింగ్ సెటప్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం జూపిటర్ని లాంచ్ చేయాలి. .env ఫైల్ నౌ యాక్టివేట్ యువర్ LLMs అండ్ దెన్ జూపిటర్ ల్యాబ్, సో దాట్ ఇది ఒక ట్యాబ్ని కన్సోల్లో మన క్రోమ్లో ఓపెన్ చేస్తుంది వన్స్ ఇట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. లెట్స్ వెయిట్. యా, ఎస్. సో ఇది మన ల్యాబ్. సో ఇక్కడ ఎవ్రీథింగ్ మన ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఉంటాయి. ఓకే, నో ఫైల్స్, లాంచర్, Python, LLM engineering. యా, సో ఇది మన కంప్లీట్గా వీక్స్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో వీక్ 1లో ఏముంది, వీక్ 2, వీక్ 1 సొల్యూషన్స్. సో ఎవ్రీథింగ్ ఇక్కడ బై డిఫాల్ట్గా ఎవ్రీథింగ్ మీకు రెడీ అయి ఉంటుంది. సో మనం ఆల్రెడీ మన ఏపీఐ కీని కూడా env ఫైల్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇది కైండ్ ఆఫ్ మన ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా అనమాట. ఓకే, సో ఇది మన LLM ప్రాజెక్ట్ గురించి, మన జూపిటర్ ల్యాబ్ గురించి. సో ఇది కొంచెం మీరు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీరు జస్ట్ దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే సరిపోతుంది. సో ఇదే అండి మెయిన్. సో ఇది ఏం చేస్తుంది అంటే, సో కొన్ని లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. తర్వాత .env, సో మనకి ఇది .env అంటే మనం ఒక ఎన్వైరన్మెంట్ ఫైల్ క్రియేట్ చేసాం కదా ఓపెన్ అయ్యి, ఇది జస్ట్ ఓపెన్ ఏఐతో మన ఏపీఐ కీని చెక్ చేస్తుంది. అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అవుతుందా, లేదంటే ఏదైనా ఇష్యూస్ వస్తే మనం ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలని. సో పైథాన్ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అనేది లేదు అంటే జస్ట్ అర్థం చేసుకొని ట్రై చేయండి బేసిక్ అండర్స్టాండింగ్స్. సో మీకు లేదు అంటే మీకు సెల్ఫ్ జస్ట్ గివెన్ ప్రాంప్ట్ ChatGPT అండి. జస్ట్ ఐ విల్ గివ్ Python code, kindly please summarize this as I am new to Python. సో ఇది కాంటెక్స్ట్, మనం ఒక కాంటెక్స్ట్ దీనికి సెట్ చేసి సో మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేస్తే చూడండి. సో ఒక్కొక్క కమాండ్కి, ఒక్కొక్క లైన్కి సో వాట్ ఈస్ దిస్ మీనింగ్.
సో పైథాన్ ఇంటరాక్ట్ కంప్యూటర్ ఎన్వైర్న్మెంట్లో ఎన్వైర్న్మెంట్ లోడ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తుంది. .env ఫెచ్ ద కంటెంట్ ఇన్సైడ్ విజిటింగ్ వెబ్ పేజ్. సో ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్ సోప్ అంటే ఏంటిది, ఎందుకు యూజ్ చేస్తారు. సో బ్యూటిఫుల్ టూల్ అంటే బ్యూటిఫుల్ సోప్ అనేది క్లీన్ HTML కోడ్ని మనకి క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ గురించి మీకు ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ మీకు ఇస్తుంది. సో మీరు వీటిని జస్ట్ ఒకసారి అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో కనెక్టింగ్ Ollama ఫస్ట్ ఇది ఇంపోర్ట్ స్టార్ట్ చేస్తుంది. సో మనం జస్ట్ ఒకవేళ మీరు మ్యాక్ యూజ్ చేస్తున్నట్టయితే దీన్ని జస్ట్ మన Shift+Enter మీరు కీ ప్రెస్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్లు వస్తే సో ఇక్కడ మీకు ఎర్రర్స్ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఏంటిది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే మనం ఈ ఎన్వైర్న్మెంట్ని లోడ్ చేస్తున్నాము. ఓపెన్ ఏఐ కీ యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఓపెన్ ఏఐ కీ తోటి మనము వీటితోటి కమ్యూనికేట్ అవుతున్నాము. సో మీరు ఈ కోడ్ని ఒకసారి బేసిక్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఒకవేళ API కీ ఏదైనా ఇష్యూ ఉంటే సో నో కీ ఒకవేళ లేదు అంటే నో API కీ వాస్ ఫౌండ్ అని వస్తుంది. ఒకవేళ API కీ ఉండి కరెక్ట్గా లేకపోతే API కీ వాస్ ఫౌండ్ బట్ ఇట్ డజంట్ స్టార్ట్ విత్ ఇది ఈ ఎస్కేప్ ప్రాజెక్ట్ అని లాగా వస్తుంది. కీ ఉంటే అది వ్యాలిడ్ కీ అయితే మీకు లుక్ సో ఫార్ అనే వస్తుంది. సో ఇప్పుడు నేను Shift+Enter ప్రెస్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి వ్యాలిడేట్ చేసుకుంటుంది. API కీ ఫౌండ్ అండ్ లుక్స్ గుడ్ సో ఫార్ అని వస్తుంది. సో ఓకే. సో ఇది మెయిన్ మన టర్మినల్ కర్నల్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో జస్ట్ ఒక సింపుల్ ప్రాంప్ట్ని మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ మోడల్స్గా ట్రై చేస్తున్నాము. సో మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోవచ్చు, లైక్ ఎనీథింగ్. సో మనం సేమ్ మెసేజ్ని ఏదో ఒకటి టైప్ చేసుకోవాలంటే వెల్కమ్ టు GPT, దిస్ ఈజ్ తెలుగు విద్య, వెల్కమ్ యు ఆల్. ఓకే చూడండి. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ థ్యాంక్ యూ వామ్ వెల్కమ్, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే. ఓకే. సో సేమ్ వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటిది అంటే సో ఒకవేళ ఈ బ్యూటిఫుల్ సోప్ అంటే ఏంటిది, ఇది ఎందుకు యూజ్ అవుతుంది, సో వీటన్నిటి గురించి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. సో ఫస్ట్ నేర్చుకున్న తర్వాత స్టార్టింగ్స్ మీకు ఎప్పుడు పైథాన్ నేర్చుకోవాలని టైం స్పెండ్ చేస్తే మీరు దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎక్కడ దాన్ని యూజ్ చేస్తారు. సో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోయినా ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఏంటిది అని ఎగ్జాక్ట్గా మీకు సమ్మరీ దీంట్లో వచ్చేసింది. సో విజిట్స్ ఎనీ వెబ్సైట్ యూ గెట్, రిమూవ్స్ ద డిస్ట్రాక్షన్స్, ఫైండ్ ద టైటిల్. సో మీరు ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్ నుంచి ఈ టైటిల్స్ రిమూవ్స్, యాడ్స్, ఈ అన్నెసరీ ఉన్న కంటెంట్ అంతా క్లీన్ చేసేసి మీకు ఒక కంటెక్స్ని అది ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి ఏ ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుంది, ఎందుకు అనే వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నది. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఒక వెబ్సైట్, ఈ ఆథర్ ఈ వెబ్సైట్ని ప్రొవైడ్ చేశాడు, ఇది ఇక్కడ సమ్మరీ వచ్చింది. సో మనం ఇది కాకుండా వేరే ఏదైనా వెబ్సైట్ని లెట్స్ మనకి ఏదైనా ఏ వెబ్సైట్ ఉంది, సపోజ్ ఈనాడు వెబ్సైట్ ఉంది, ఈనాడు.net. ఓకే. సో మనం ఈ ఈనాడు.netని తీసుకొని ఈ జూపిటర్లో పేస్ట్ చేస్తే ఓకే మనకు అది కంటెంట్ అక్కడ ఉన్న వాటిని చూడండి. సో ఈనాడు పేపర్ యొక్క సమ్మరీ, వాట్ ఈస్ దిస్, ఏమున్నాయి న్యూస్ ఏమున్నాయి,
వాటిలో ఏ కంటెంట్ ఉంది. సో ఆ కంటెంట్ మొత్తం మీకు ఇక్కడ జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఎస్ సి. సో మీరు దీన్ని మళ్ళీ ఫార్మాట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏ ఫార్మాట్లో కావాలి, ఎలా కావాలి. సో మీకు అలానే బేసిక్గా దీంట్లో ఏపీఐలో జనరల్గా మనకి సిస్టమ్ ప్రాంప్ట్ అండ్ యూజర్ ప్రాంప్ట్ అని ఉంటుంది. సో సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఏంటిది అంటే బేసిక్గా యువర్ సెట్టింగ్ అ కాంటెక్స్ట్ టు ద ఏఐ అనమాట. లెట్స్ మీరు ఏదైనా ఒకటి ప్రిపేర్ చేయాలనుకోండి, దానికి ముందే లెట్స్ సే యు ఆర్ అ కంప్యూటర్ లెక్చరర్, నౌ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ అ కోడ్, సో దెన్ గివ్ మీ వాట్ అండ్ ఆల్ ద డీటెయిల్స్. మనకు అలా కంటెక్స్ట్ ఇస్తే అంటే దాన్ని బేసిక్గా క్లియర్ కంటెక్స్ట్ అండ్ దెన్ యూజర్ ప్రాంప్ట్. సో యూజర్ ప్రాంప్ట్ ఏంటిది అంటే మనం ఏదైతే దానికి యూజర్ ప్రాంప్ట్ ఇస్తున్నామో దాన్ని యూజర్ ప్రాంప్ట్ లాగా అది కన్సిడర్ చేసుకొని మనకి సమ్మరీ ఇస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ మోర్ లైక్ ఫార్మాటింగ్, లైక్ అన్నెసరీ థింగ్స్ అన్ని బెటర్ ఫార్మాటింగ్ ఎలా ఇస్తుంది, బ్రింగ్ ఇట్ టుగెదర్. సో ఏపీఐ ఓపెన్ ఈజ్ వెరీ సింపుల్. సో ఆల్ దీస్ ఆర్ దిస్ అండి, అంతే. ఇది జస్ట్ అ బేసిక్ హౌ దిస్ వర్క్స్ అనేది. ఓకే, సమ్మరీ. సో ఇక్కడ మీరు ఏదైనా ఇది మీకు అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ దీంట్లో ఏదైనా సరే మీరు దాన్ని చేంజ్ చేసి మీకు కావాల్సిన అవుట్పుట్ని మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ సింటాక్స్ రాంగ్ ఉంది. రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో మీకు ఏదైనా ఎర్రర్ ఉంటే మీకు ఇట్లా డిస్ప్లే చేస్తుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి ఎనీథింగ్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది జస్ట్ అ బేసిక్ బిగినింగ్. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా నెక్స్ట్ లెక్చరర్స్లో మనం ఫర్దర్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ ఇంతవరకు మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత డాటాని క్రియేట్ చేసి జూపిటర్ ల్యాబ్ని ఓపెన్ చేయండి. లాంచ్ అయిన తర్వాత దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో విల్ స్టార్ట్ డే 2 ఇన్ డీటెయిల్డ్గా. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, లైక్ హౌ వీ డూ డిఫరెంట్ థింగ్స్. మనము ఒలామాని లోకల్ టెర్మినల్లో ఇన్స్టాల్ చేసాం. సో దాన్ని త్రూ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎలా కనెక్ట్ అవ్వగలం. సో ఎవ్రీథింగ్ మీరు ఏదైనా ఆటోమేషన్ అని ఏదైనా కావాలంటే త్రూ ప్రోగ్రామాటిక్గానే ఆ పర్టికులర్ ఎల్ఎల్ఎమ్స్ కనెక్ట్ అవ్వాలి. సో ఒలామాని బ్యాక్ ఎండ్లో టోకన్స్ యూజ్ చేసి ఏపీఐ యూజ్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలి. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఫ్యూచర్లో. ఓకే, నౌ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సో వీ విల్ లర్న్ టుగెదర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.